రైతన్నలు కష్టపడి పంటలు పండిస్తే ప్రభుత్వం కొనడానికి కొర్రీలు పెడుతుందని ఆరోపిస్తూ జొన్న రైతులు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. జొన్న బస్తాలతో తరలివచ్చి కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. జొన్నలకు ఈసారి అధిక రేటు పలుకుతుందని, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న నమ్మకంతో ఎంతో కష్టపడి ఎకరాకు 20 నుండి 25 క్వింటాళ్ల చొప్పున దిగుబడితో పండించామని రైతులు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఎకరాకు కేవలం 5 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెంటనే రైతులకు న్యాయం చేకూర్చేలా పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేను ఏం చేసుకోవాలా సార్? నాకు 3 ఎకరాల ఆన్లైన్ ఉన్నది సార్. 15 కుంటలు మాత్రమే అమ్ముడు పోతాయి. మిగతా జొన్నని నేను ఏం చేసుకోవాలా సార్? దీనికి ఒకసారి పరిష్కారం చూపట్టాలి. మేము జొన్ను తీసుకొని వచ్చినాం సార్. మాకు రైతు బంధు ఇస్తున్నా అంటున్నారు సార్. మాకు రైతు బంధు అవసరం లేదు సార్. మాకు రైతు బంధు మాకు అక్కర్లేదు సార్. మా పంటని మాకు సరిగా గిట్టుబాటు ధరతో మీరు కొనుగోలు చేస్తే మాకు సరిపోతుంది సార్. రైతు బంధు ఎవరికి ఇస్తున్నారు సార్? మీరు 100 ఎకరాల వాళ్ళకి ఇస్తున్నారు సార్. మాకు 4 ఎకరాలు సార్. మాకు ఏం సరిపోతుంది సార్? అక్కడ తొడగొట్టి చెప్తున్నాడు మల్లారెడ్డి సార్. ఏమని 600 ఎకరాల భూమి ఉన్నది సార్ అని, దానికి కోట్ల రూపాయలు వస్తున్నాయి. మాకు 4 ఎకరాల భూమి ఉన్నది సార్. మేము ఏం చేసుకోవాలా సార్? 4 ఎకరాలకు ఎన్ని వస్తాయి సార్? 20,000 వస్తాయి సార్. 600 ఎకరాలలోనికి ఎన్ని వస్తాయి సార్? కోట్ల రూపాయలు వస్తున్నాయి సార్. మరి పంటను చూడండి సార్, కొనుగోలు చేయండి సార్. చచ్చిపోతున్నాం సార్. మా బాధను ఒకసారి చూడండి సార్. మీ కాలం ఒకటా సార్. మా పంటని కొనుగోలు చేయండి సార్. ఇప్పుడు మాకు ఏమన్నా పెట్టి పోయడానికి, వ్యవసాయం చేయడానికి ఒక రూపాయి లేదు సార్. అర్థం చేసుకోండి సార్. ఈ పంట పోయి మాకు పైసలు వస్తానే బ్యాగులు కొంటాం, మేము మళ్ళీ వ్యవసాయం చేస్తాం సార్. మేము పండియకపోతే మీరు గడ్డి తింటారా అని నేను ప్రశ్నిస్తున్నా సార్. చూడండి సార్, కొంచెం